నిజంగా మేమంతా భయపడ్డాం. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత జరిగింది చూస్తే ఎందుకు మా ఊరి పైడిమాంబ తల్లి పండగ కోసం ఏడాది మొత్తం ఎదురు చూస్తామో నీకే అర్థమవుతుంది. చాలా మందికి పండుగ అంటే కొత్త బట్టలు వేసుకున్నామా, బిర్యానీ తిన్నామా, సెల్ఫీలు తీసుకున్నామా అంతే కదా అని అనుకుంటారు. కానీ మా ఊరిలో పైడిమాంబ తల్లి పండుగ అనేది ఒక ఎమోషన్, ఒక జ్ఞాపకం, ఏడాది మొత్తం ఎదురు చూసే ఒక రోజు. ఈ రోజు అయితే నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంత స్పెషల్ డే అంటున్నానో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోని మినీ ఫ్యామిలీ. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పిలుపు వస్తే చాలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పండగ అయినా ఫంక్షన్ అయినా అమ్మాయిలకి వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం, ఏం వేసుకోవాలబ్బా, ఏ చీర కట్టాలి. అవునా నిజమా? సిన్సియర్ గా అయితే ఫస్ట్ పట్టు చీర తీస్తాం. అమ్మో ఇది కట్టుకుంటే చాలా టైం పట్టేస్తుందని వదిలేస్తాం. నార్మల్ చీర తీస్తాం, సింపుల్ గా ఉంది, ఫొటోస్ కి అయితే బాగోదు అని పెట్టేస్తాం. అటు తిరిగి ఇటు తిరిగి ఆ డ్రెస్ కే వెళ్తాం. ఇంటికి వెళ్లేటప్పటికి ఈవినింగ్ 5 అయిపోయింది. అందరం కలిసి టెంపుల్ కి వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎక్కడ లేని ప్రశాంతత ఓన్లీ టెంపుల్స్ లో మాత్రమే దొరుకుతుంది. పైడిమాంబ తల్లి మా ఊరికి ఒక దేవత మాత్రమే కాదు, మా అందరి నమ్మకం, మా అందరి ధైర్యం, మా ఊరి ఆడపడచ్చు. పైడి అంటే బంగారం, మాంబ అంటే తల్లి. ప్రజల క్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి గ్రామ దేవతగా వెలిశారు. మనస్ఫూర్తిగా కొలిస్తే కష్టాల్లో ధైర్యం ఇస్తుంది, కోరికలను నెరవేరుస్తుంది అని మా అందరి నమ్మకం. అందుకే ఈ ఒక్క రోజు కోసం ఊర్లో ఉన్న వాళ్లే కాదు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎక్సైటెడ్ గా ఉంటారు ఈ పండగ కోసం. సో ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మా హస్బెండ్ ఇంకా రాలేదు. ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఒకే మాట, అల్లుడు ఎక్కడున్నారు, ఎంతసేపు అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదా, ఇంకా ఎంత టైం పడుతుందనే క్వశ్చన్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఈలోపు మేమంతా పానీపూరి తినడానికి వెళ్ళాం. పానీపూరి తినకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. మీలో ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫైనల్ గా మా హస్బెండ్, అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు. అందరి ముఖాలు వెలిగిపోయాయి. అల్లుడు ఇంటికి రాగానే ఆటోమేటిక్ గా కూతుర్ని పక్కన పెట్టేస్తారు ఈ పేరెంట్స్. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఇప్పుడు అసలైన పండగ స్టార్ట్ అయింది. అమ్మవారి ఘటాలు మాత్రం హైలైట్ ఈ పండగలో. డాన్సులు, డప్పులు, ఘటాలు, వేషాలు చూడటానికైతే 2 కళ్ళు చాలవనుకోండి. అందరం కలిసి కూర్చొని చాలా సేపు మాట్లాడుకున్నాం. మా పెళ్లి అయ్యాక అందరం ఒకే చోట కూర్చొని ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. పండగ అంటే వెళ్లి తినేసి వచ్చేయడమే కదా అని అనుకుంటారు. కానీ పండగ అంటే కడుపు నింపుకోవడం కాదు, మనసు నింపుకోవడం. డైలీ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఒక రోజు అందరం ఒకే చోట కలిసి మాట్లాడుకొని, నవ్వుకొని, ఫొటోస్ తీసుకొని భోంచేయడమే పండగ. సో ఇప్పుడు ఫోటో సెక్షన్ స్టార్ట్ అయింది. ఫొటోస్ మాత్రం 100 తీసేసుకుంటాం, కానీ ఫైనల్ గా 10 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయికి 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకటి పుట్టినిల్లు, ఇంకోటి మెట్టినిల్లు. ఈ 2 ఫ్యామిలీస్ వాల్యూ నిలబెట్టే రెస్పాన్సిబిలిటీ ఆ అమ్మాయికి మాత్రమే ఉంటుంది. అమ్మా చందనమే పూసిన అలాంటిది 2 ఫ్యామిలీస్ ఒకే దగ్గర కూర్చొని నవ్వుకొని భోజనం చేసినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. ప్రతి అమ్మాయి లైఫ్ లో ఈ మూమెంట్స్ అయితే చాలా వాల్యుబుల్.
జోక్స్ వేసుకొని ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టిస్తూ వడ్డిస్తూ స్పెండ్ చేసిన టైం అయితే నిజంగా పండుగలో నాకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఇది. ఇవన్నీ ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి మాత్రమే నా ఫీలింగ్స్ అర్థం అవుతాయి. మీరు కూడా ఇలాంటి మూమెంట్స్ ని ఫీల్ అయ్యారా? నాకైతే ఈ పండుగ అయితే ది బెస్ట్ అన్నమాట. సో మీరు మీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.